కాసేపట్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. స్మోక్ దాడి, ఎంపీల సస్పెన్షన్ ను సీరియస్ గా తీసుకున్నాయి విపక్షాలు. నిన్న హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలంటూ సభలో ఆందోళన చేశారు. దీంతో 14 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు స్పీకర్. ఇటు భద్రతా వైఫల్యంపై చర్చకు మనీష్ తివారీ వాయిదా తీర్మానం ఇచ్చారు. కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్లో ఇండియా కూటమి పార్లమెంటరీ పక్ష నేతల సమావేశం కొనసాగుతోంది. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై డిస్కస్ చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, సస్పెన్షన్ పై విపక్షాల ప్లాన్ ఏంటి? సస్పెండ్ గురైనటువంటి 13 మంది లోక్సభకు సంబంధించిన ఎంపీలు, అలాగే రాజ్యసభకు సంబంధించి ఒక ఎంపీ, మొత్తంగా 14 మంది పైన నిన్న సస్పెన్షన్ వేశారు. దానిపైన కొద్దిసేపటి క్రితమే మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో ప్రత్యేకంగా ఇండియా కూటమికి సంబంధించిన ఫ్లోర్ లీడర్లందరూ కూడా భేటీ అయ్యారు. ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్లాలి, అలాగే భద్రతా వైఫల్యాలకు సంబంధించి ఎండగట్టాలి ప్రభుత్వాన్ని, దాంతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి సమాధానం చెప్పాలనేటువంటి డిమాండ్తో పాటు పూర్తిగా ఘటనకు సంబంధించి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ కూడా ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలు, విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలందరూ కూడా చేస్తూ ఉన్నారు. దాంతోపాటు పాసెస్ ఇచ్చినటువంటి ఎంపీ, బీజేపీకి సంబంధించిన మైసూర్ ఎంపీ ప్రతాప్ సిన్హా ఆయన పైన చర్యలు తీసుకోవాలి అనేటువంటి డిమాండ్ తోటి విపక్ష పార్టీలు ఆందోళనకు ప్లాన్ చేస్తున్నాయి. నిన్న సస్పెన్షన్ గురైన తర్వాత కూడా ఎంపీల ఆందోళన కొనసాగాయి. పార్లమెంటు బిల్డింగ్లోనే వారు మౌన దీక్ష అనేది కూడా చేశారు. విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలు కేవలం మొన్న జరిగినటువంటి ఘటన కావచ్చు, లేకపోతే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలపైన సమాధానం సభను ఉద్దేశించి, ఉభయ సభలను ఉద్దేశించి కూడా ప్రధాని లేదా హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తుంటే వారిపైన సస్పెన్షన్ వేయడము, అలాగే పాసులు ఇచ్చినటువంటి వ్యక్తి పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, అలాగే హోంమంత్రి రిజైన్ చేయాలి అనేటువంటి డిమాండ్ తోటి అయితే వారు ఈ రోజు కూడా ఆందోళన కొనసాగించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ మనోజ్ తివారీ, అలాగే ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు, ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలు కూడా చాలా మంది వాయిదా తీర్మానాలు అనేది కూడా ఇచ్చారు. వాటికి సంబంధించినటువంటి ప్రశ్నోత్తరాలను రద్దు చేసైనా ఈ అంశం పైన చర్చ జరపాలి, చర్చకు అయితే పట్టుబడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దానికి సంబంధించి కూడా నిన్న రాజ్నాథ్ సింగ్ చాలా క్లారిటీగా చెప్పారు. స్పీకర్కి సంబంధించి, స్పీకర్ నేతృత్వంలో ఈ ఘటనకు సంబంధించిన విచారణ జరుగుతూ ఉంది. దీనిపైన రాద్ధాంతం చేయొద్దు, రాజకీయాలు చేయొద్దు, ఖచ్చితంగా భద్రతకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కావచ్చు, లేకపోతే ఎక్కడైతే ల్యాబ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా సవరించి మరింత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. ఆ తర్వాత పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఈ అంశాన్ని, వీటికి సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే విచారణ మొదలైంది. కావాలనే విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలు రాజకీయం చేస్తున్నారనేటువంటి ఆరోపణలు చేశారు. ఎవరైతే ఆందోళన చేశారో వారికి సంబంధించినటువంటి సస్పెన్షన్ పైన కూడా ఆయనే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని స్పీకర్ అడాప్ట్ అనేది కూడా చేసుకున్నారు. దాంతో వారందరూ కూడా వారిపైన సస్పెన్షన్ వేటు పడింది. దాంట్లో కూడా ఒక తప్పు దొరికినటువంటి పరిస్థితి ఉంది. పార్థిబన్, తమిళనాడు పార్థిబన్కి సంబంధించి ఆయన అసలు నిన్న సభలోనే లేరు. అలాంటి వ్యక్తి పైన నిన్న సస్పెన్షన్ అనేది కూడా వేయడము, దానిపైన తర్వాత అధికారులు వివరణ ఇవ్వడము, దానికి సంబంధించి కూడా పెద్ద చర్చ నడుస్తూ ఉంది. సభలో ఎవరున్నారు, ఏంటి, ఎవరిపైన సస్పెన్షన్ వేస్తున్నారు అనే దానిపైన కూడా లేకుండా, క్లారిటీ లేకుండా అధికార పార్టీ చేస్తూ ఉంది అనేటువంటి విమర్శలు అయితే విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు లేవనెత్తుతా ఉన్నారు. వాటన్నింటిపైన కూడా ఏవైతే భద్రతకు సంబంధించినటువంటి కన్సర్న్స్ ఉన్నాయో వాటిని రెక్టిఫై చేస్తూ ఘటనకు సంబంధించి, మాస్టర్ మైండ్స్కి సంబంధించి ఎవరున్నారు, వారి మోటో ఏంటి, వీటన్నింటిపైన కూడా సమాధానం చెప్పాలి. ఘటన జరిగి ఆల్మోస్ట్ 2 days అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ పెద్దల నుంచి ఎవరు కూడా సమాధానం చెప్పకపోవడం పట్ల తీవ్ర ఆందోళన అయితే ఎంపీలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకు సమాధానం చెప్పట్లేదు, సభ ముందుకు ఎందుకు రావట్లేదు, సభలో అసలు ఆ రోజు ఏం జరిగింది, భద్రతా ల్యాబ్స్ కావచ్చు, లేకపోతే ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ల్యాబ్స్కు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సభ ముందుకు, దేశ ప్రజల ముందు చెప్పాలి కదా
కదా అనేటువంటి డిమాండ్స్ అయితే వినబడతా ఉన్నాయి. దానికి ప్రభుత్వం నుంచి అయితే ఇప్పటి వరకు అమిత్ షా కానీ లేకపోతే ప్రధాని నరేంద్ర మోడీ కానీ వాటికి సంబంధించి ఎలాంటి స్పందన అయితే లేదు. చిన్న విషయాలకు కూడా స్పందించేటువంటి ట్విట్టర్లో కానీ లేకపోతే మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో స్పందించేటువంటి వారు ఈ ఇష్యూకి సంబంధించి సైలెంట్గా ఉండడాన్ని ఎంపీలు విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలు అయితే సీరియస్గా తీసుకున్నారు. ఇటు ప్రభుత్వం నుంచి రాజ్నాథ్ సింగ్ లేకపోతే ప్రహ్లాద్ జోషి లాంటి మంత్రులు చెప్తున్నప్పటికీ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి సభకు వచ్చి సభలోనే ఘటనకు సంబంధించినటువంటి అన్ని వివరాలు బయట పెట్టాలి. దాంతోపాటు ఆయన రాజీనామా చేయడం, అలాగే ఎవరైతే పాసెస్ ఇచ్చారో ఆ పాసెస్ ఇచ్చినటువంటి ఎంపీ పైన సస్పెన్షన్ వేయాలనేటువంటి డిమాండ్స్ అయితే వీరు చేస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా సభ మొదలైన తర్వాత సేమ్ విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీల ఆందోళన అయితే కొనసాగేటువంటి అవకాశం ఉంది. శ్రవంతి.